హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన టిఫిన్ రెసిపీ చేయబోతున్నానండి. అదేంటంటే మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ దోశ విత్ కొబ్బరిపల్లి చట్నీ అండి. ఈ మల్టీగ్రెయిన్ దోశ పెద్దవాళ్ళలో షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి. వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి దోశ. మల్టీగ్రెయిన్స్తో ప్రోటీన్ రిచ్ దోశ అండి ఇది. మిల్లెట్స్తో ఇలా దోశ చేశారంటే అసలు పిల్లలు చాలా బాగా తింటారండి. నేను మా పిల్లలకి వారంలో 2 సార్లు దోశ కంపల్సరీ చేసి పెడతానండి. ఎంతో హెల్దీ అండి ఇది. పిల్లలకి ఎంతో బలమైన మిల్లెట్స్ మల్టీగ్రెయిన్ దోశ చేయడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు ఏమో ఎర్ర కందిపప్పు 3 వేసుకున్న తర్వాత ఇవి మిల్లెట్స్ అండి, కొర్రలు, ఉరిగలు అవి 1 కప్పు తీసుకోవాలి. మనము 1 కప్పు తీసుకొని వేసుకుందాం. అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారండి, ఇలా వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం తీసుకోవాలండి. అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. 1/2 కప్పు పచ్చెనగపప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని వాష్ చేసుకోవాలండి. ముందు అవి నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుందాము. ఇలా మనం వాష్ చేసుకొని పెట్టుకోవాలండి శుభ్రంగా. అవి ప్రాసెస్లో ఎంతో డస్ట్ కలిగి ఉంటాయి కదా, మనం క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకొని అప్పుడు మళ్ళీ మంచి ఫ్రెష్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇవి కనీసం ఒక 6-7 గంటలైనా నానాలండి. ఎందుకంటే మిల్లెట్స్ నానకుండా తినకూడదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మంచి వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము. ఒక 7 గంటలు నానబెట్టుకుందామండి. మనము 7 గంటలు నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసి చూపిస్తాను. చూసారండి, ఈ విధంగా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. రుబ్బుకున్నాం కదండి, దీన్ని నైట్ అంతా పర్మెంట్ చేసుకోవాలి. ఉదయాన్నే మీకు చూపిస్తాను దీన్ని. చూసారండి, మార్నింగ్ టైంకి చక్కగా పర్మెంట్ అయ్యి ఉన్నది కదా. చూడండి మీరే, చక్కగా ఉందండి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్, దోశకి ఎలా వేసుకుంటామో అలాగా వాటర్ వేసుకొని కలుపుకుందామండి. కలుపుకొని దీని కాంబినేషన్గా కొబ్బరిపల్లి చట్నీ చేసుకుందాము. నాకు ఇందులోనే ఒక టిప్ అండి. దోశ బాగా ఎర్రగా రావాలంటే వాటర్ వేసుకొని కలుపుకున్నాను. దోశ బాగా ఎర్రగా రావాలంటే కొంచెం పంచదార వేయండి. ఓకేనా? బాగా కలుపుకున్నాక దోశ వేసినప్పుడు చూద్దరు ఎంత బాగుంటుందో కలరు. ఓకేనండి, మనం పల్లీ చట్నీ చేసేసుకుందాము. పెట్టుకున్న ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా కాగిన తర్వాత మన కారానికి తగ్గట్టు మిర్చి వేసుకోవాలి. మిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి, లేదంటే పేలిపోయే అవకాశం ఉంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకున్నాము. బాగా ఫ్రై అయినవి తీసేస్తున్నానండి. తీసేసి గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లోనే వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలి, ఫ్రై చేసుకోండి.
ఫ్రై అయిపోయినాయండి, తీసేస్తున్నాను. ఇవి బాగా చల్లారిన తర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరి వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి. నేను గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. పోపు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మన చట్నీ రెడీ అయిపోయింది, బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను. ఇప్పుడు దోశ వేసుకోవడానికి పెనం బాగా హీట్ అయిన తర్వాత దోశ వేసుకోండి. ఇలా బాగా పలుచగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా కాల్చుకోండి. ఇలా మంచిగా కాల్చుకోవాలండి. బాగా కాలిన తర్వాత మనం దీన్ని రెండో వైపు కూడా కాల్చుకుందాము. కాల్చుకోవచ్చు, లేదంటే ఒకవైపు కాల్చుకున్నా సరిపోతుందండి. ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర కలుపుకొని వేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే చక్కగా పల్చగా వేసుకొని చూసారండి ఎంత బాగుందో, రంగు ఎర్రగా వచ్చింది కదా. ఇదేనండి, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అండి. అందరూ తినొచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినే టిఫిన్ అండి ఇది. బాయ్ అండి, ట్రై చేయండి మీరు కూడా.